ఓం నమో వెంకటేశాయ. మేము తిరుమలకైతే వెళ్తున్నాం సుప్రభాత సేవ దర్శనానికి. మేము అనంతపూర్ నుంచి తిరుపతి చేరుకున్నాం. ప్రతిరోజు తిరుపతి వెళ్ళడానికి అనంతపూర్ నుంచి రాత్రి 8:30కి అయితే బయలుదేరుతుంది. తిరుపతి చేరుకోవడానికి మాకు ఎర్లీ మార్నింగ్ 3:30కి అయితే పట్టింది. రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న విష్ణు నివాసం కాంప్లెక్స్లో అయితే మేము స్టే చేసి ఫ్రెష్ అప్ అయ్యి అలిపిరిమెట్ మార్గాన్ని అయితే వెంచుకున్నాము స్వామివారిని దర్శించుకోవాలని. విష్ణు నివాసం నుంచి అలిపిరిమెట్ చేరుకోవడానికి ఆల్మోస్ట్ 3.5 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. మేము షేర్ ఆటో అయితే తీసుకున్నాం. పర్సన్కి 40 రూపీస్ అయితే తీసుకున్నారు అక్కడ చేరుకోవడానికి. మా దగ్గర ఉన్న లగేజ్ను అలిపిరిమెట్ దగ్గర ఉన్న ఉచిత లగేజ్ కౌంటర్ దగ్గర అయితే ఇచ్చాము. ఈ ఉచిత లగేజ్ కౌంటర్లు ప్రతిరోజు తెల్లవారుజామున 4:30 గంటల నుండి అందుబాటులో అయితే ఉంటాయి. రద్దీని బట్టి కొన్నిసార్లు 24 గంటలు కూడా పనిచేస్తాయి. మీరు మీ బ్యాగులు ఇవ్వగానే అధికారులు వాటిని అధునాతన లగేజ్ స్కానింగ్ మిషన్ ద్వారా చెక్ చేస్తారు. ప్రతి బ్యాగ్కు ఒక ప్రత్యేకమైన QR కోడ్ అంటిస్తారు. మీ టికెట్ను స్కాన్ చేసి మీ ఫోన్ మరియు లగేజ్ వివరాలను డిజిటల్గా సేవ్ చేస్తారు. బ్యాగులు స్కాన్ అయ్యాక మీకు ఒక QR కోడ్ ఉన్న రసీదు అయితే ఇస్తారు. దీన్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి, ఎందుకంటే తిరుమలలో లగేజ్ తీసుకోవడానికి ఇది ముఖ్యంగా ఉపయోగపడుతుంది. మన కలియుగపు ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి అత్యంత పురాతనమైన అలిపిరిమెట్ మార్గం ద్వారా కొండపైకి వెళ్తున్నాం. మొత్తం 3550 మెట్లు, సుమారు 9 కిలోమీటర్ల ప్రయాణం. భక్తుల గోవింద నామస్మరణం మధ్య ఈ ప్రయాణం ఎలా ఉంటుందో, దారిలో ఉండే విశేషాలు ఏంటి ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. ఇక్కడ చాలా మంది భక్తులు యాత్ర మొదటిగా పాదాల మండపం దగ్గర ప్రారంభమవుతుంది. స్వామివారి తిరుమల కొండ ఎక్కేటప్పుడు ఇక్కడ విశ్రాంతి తీసుకున్నారని పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఇక్కడ స్వామివారిని పాదుకలను దర్శించుకొని కర్పూరం వెలిగించి మన ప్రయాణం మొదలవుతుంది. అలాగే నారికేలం కూడా సమర్పిస్తారు. మనం ఎక్కేది కొండ, చూసేది దైవం, పొందేది మోక్షం. భక్తితో వేసే ప్రతి అడుగు మీ పాపాలను కడిగేసి మిమ్మల్ని పరమాత్మునికి చేరువ చేస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు రాజగోపురం. క్రీస్తు పూర్వం 1456 నుండి 1489 పాలించిన నరసింహరాయలు నిర్మించారు. కొంతకాలం తర్వాత ఈ గోపురం పైన పిడుగుపడి ధ్వంసమైంది. 1982లో టీటీడీ వారు పునః ప్రారంభించారు. ఇక్కడైతే ప్రతి భక్తుని ఇక్కడ చెక్ చేస్తారు, ఎందుకంటే కొండపైకి వెళ్ళేటప్పుడు ఎలాంటి మాదక ద్రవ్యాలు అయితే తీసుకొని రాకూడదు అనేసి ఉద్దేశంతో అయితే ఇక్కడ చూస్తారు. నడుచుకుంటూ వెళ్ళే సమయంలో సోపాన మార్గం మెట్ల ద్వారా కనిపించే మొదటి పెద్ద గుండు ఇది. దీనిని తలయారు గుండు అని కూడా అంటారు. ఇక్కడ అంజలి ఘటిస్తూ ఆంజనేయ స్వామిని చూడవచ్చు. కాళ్ళ నొప్పులు కలిగిన భక్తులు ఈ బండను కాళ్ళకు రానిస్తే నొప్పి పోతుందని విశ్వసిస్తారు. ఈ విధంగా తాకడంతో ఏర్పడిన గుండు ఇక్కడ చూడవచ్చు. అలాగే అలిపిరి మార్గంలో నడుస్తుంటే మనకు శ్రీ మహావిష్ణువు దాసోత్రాల విగ్రహాలు కూడా కనిపిస్తాయి. ఇది కేవలం విగ్రహాలు కావు, జీవన సూత్రాలు కూడా. విష్ణుమూర్తి మొదటి అవతారం వచ్చేసి చేప అవతారం. ఇక్కడ వేదాలను రాక్షసుల నుంచి రక్షించి ప్రళయం నుండి జీవరాశిని కాపాడిన అవతారం. ఇక రెండోది వచ్చేసి తాబేలు అవతారం. క్షీరసాగర మదన సమయంలో మందర పర్వతం మునిగిపోకుండా తన వీపుపై మోసిన అవతారం. ఇక మూడో అవతారం వచ్చేసి వరాహ అవతారం. హిరణ్యాక్షుడిని వధించి సముద్రంలో మునిగిపోయిన భూదేవిని రక్షించిన అవతారం. ఇక నాలుగోది వచ్చేసి నరసింహ అవతారం. సగం మనిషి సగం సింహంలా కనిపించే హిరణ్యకశిపుడిని సంహరించింది. ఇది భక్త ప్రహ్లాదాన్ని కాపాడిన అవతారం. ఇక ఐదోది వచ్చేసి వామన అవతారం. బలి చక్రవర్తిని గర్వాన్ని అణిచి 3 అడుగులతో ముల్లోకాలను కొల్చిన అవతారం ఇది. ఇక ఆరవది వచ్చేసి పరశురామ అవతారం. తండ్రి గొడ్డలు ధరించి అహంకారులైన క్షత్రియ రాజులను 21 సార్లు తుడుము అంటించిన అవతారం. ఇక ఏడవది వచ్చేసి రాముని అవతారం. త్రేతాయుగంలో దశరథి రాముడిగా జన్మించి రాముణ్ణి సంహరించి ఆదర్శ పురుషుడిగా నిలిచిన అవతారం. ఇక ఎనిమిదవ వచ్చేసి బాలరామన అవతారం, కృష్ణ అవతారం. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు మరియు అతని అన్న బలరాముడు అవతరించారు. కొన్ని సందర్భాల్లో బలరాముని 8వ అవతారంగా, కృష్ణుడిని 9వ అవతారంగా పరిగణిస్తారు. ఇక 9వ వచ్చేసి బుద్ధ అవతారం. అహింసను, శాంతిని ప్రబోధించిన అవతారం. కొన్ని జాబితాలు బుద్ధుడిని బదులుగా బలరాముని చేరుస్తారు. ఇక లాస్ట్ 10వ అవతారం కల్కి అవతారం. కలియుగంలో అధర్మాన్ని నశింపచేయడానికి గుర్రంపై వచ్చి విష్ణువు ఎత్తబోయే చివరి అవతారం ఇది. ఈ విశ్వం అంతా వ్యాపించే ఆ విష్ణువు రూపాలే ఈ 10 అవతారాలు. ఈ విగ్రహాలను చూస్తూ నడిచే ఈ అలసట మాయమై ఆధ్యాత్మిక శక్తిని మనలో ప్రవహిస్తుంది. సుమారు 2000 మెట్లు ఎక్కాక మనకు గాలి గోపురం చేరుకుంటాం. అక్కడి నుంచి చల్ల గాలి మన శరీరానికి కొత్త ఉత్తేజాన్ని ఇస్తుంది. అక్కడి నుంచి కొంచెం ముందరకు వెళ్తే జింకల్ పార్క్ కూడా వస్తుంది. మిత్రులారా, అలిపిరిమెట్ల మార్గంలో గాలి గోపురం దాటిన తర్వాత మనకు ఒక అద్భుతమైన ప్రదేశాన్ని చేరుకుంటాం. అదే ఈ 7వ మైలు వద్ద ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి విగ్రహం.
ఇక్కడ ఒక ఆసక్తికరమైన కథ ఉంది. పూర్వం భక్తులు రాత్రి సమయంలో ఈ దారిలో నడవడానికి భయపడేవారట. వారి భయాన్ని పోగొట్టి ధైర్యాన్ని ఇవ్వడానికి ఈ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారని చెప్తారు. ఇక్కడున్న శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి విగ్రహం సుమారు 30 అడుగుల ఎత్తు కలిగి ఎంతో గంభీరంగా కనిపిస్తుంది. స్వామివారు 2 చేతులు జోడించి తిరుమల వైపు చూస్తున్నట్లుగా ఉంటుంది. ఈ హనుమాన్ విగ్రహం తర్వాత మనం సుమారు 2 నుండి 3 కిలోమీటర్ల రోడ్డు పక్కన నడవాల్సి ఉంటుంది. ఇక్కడ దారి కాస్త ఫ్లాట్గా ఉంటుంది కాబట్టి నడక సులభంగా అనిపిస్తుంది. ఈ రోడ్డు మార్గంలో మనకు చిన్న లోయలు అలాగే వాటర్ ఫాల్స్ కూడా కనిపిస్తాయి. ఈ పూర్తయ్యాక మనకు మోకాళ్ళ పర్వతం వస్తుంది. అది దాటితే ఇక మన తిరుమల చేరుకున్నట్టే. ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే మోకాళ్ళ పర్వతం అంటారు. అక్కడి నుంచి భక్తులు మోకాళ్ళ పైన వెళ్తారు. మనం ఇప్పుడు అలిపిరిమెట్టు మార్గంలో అత్యంత పవిత్రమైన మోకాళ్ళ పర్వతం దగ్గరకు చేరుకోబోతున్నాం. ఇక్కడి నుంచి అసలైన భక్తి పయనం మొదలవుతుంది. ఈ కొండకు ఆ పేరు ఎలా వచ్చిందంటే, పూర్వం ఈ మెట్లు దారి నిటారుగా నుండేవి. భక్తులు ఎక్కేటప్పుడు తన మోకాళ్ళను పట్టుకొని ఎక్కాల్సి వచ్చేది. అందుకు దీనికి మోకాళ్ళ పర్వతం అని పేరు వచ్చింది. అంతేకాదు, రామానుజాచార్యులు వారు ఈ కొండ పవిత్రను చూసి తన పాదాలు తగిలితే పాపమని భావించి మోకాళ్ళతో ఎక్కారని చెబుతూ ఉంటారు. మోకాళ్ళ పర్వతం నుంచి సుమారు 550 మెట్లు అయితే ఉంటాయి. ఇప్పటికీ ఇక్కడ చాలామంది భక్తులు తమ మొక్కుల ప్రకారం ఇక్కడ మెట్లను మోకాళ్ళపై నడుస్తూ ఎక్కుతుంటారు. ఇక్కడ గోవింద నామస్మరణతో కొండ ఎక్కుతుంటే అలసట అంతా మర్చిపోతామని చెబుతూ ఉంటారు. ఈ నడక భక్తితో ఉంటే ఆ 7 కొండల వాడు నీకు తోడుగా ఉంటాడు. అడుగు వేయడం నీ వంతు, గమ్యం చేర్చడం ఆ గోవిందుడు వంతు. మెట్లు ఎక్కుతూ అలసిపోయిన భక్తులకు తిరుమల గడ్డ పైకి చేరుకోగానే కనిపించే ఆ చివరి మెట్టు ఒక అద్భుతమైన విజయంలా కనిపిస్తుంది. ఈ మెట్టు తక్కగానే మన కష్టాలను తీరిపోయినట్లు, ఆ వెంకటేశ్వర స్వామి కౌగుల్లో చేరుకున్నట్లు అనుభూతి కలుగుతుంది. ఇక్కడ భక్తులు గోవింద నామస్మరణతో పరవశించిపోతారు. మాకు తిరుపతి నుంచి తిరుమల కొండపైకి రావడానికి సుమారు 4 hours అయితే పట్టింది ఇక్కడ చేరుకోవడానికి. ఇక్కడ నుంచి మేము లగేజ్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. మనం మెట్లు ఎక్కిన తిరుమలకు చేరుకున్నాక సుమారు 3 నుండి 5 గంటల తర్వాత మనకు లగేజ్ కొండపైకి చేరుకుంటుంది. మీరు జీఎన్సీ సత్రం జీఎన్సీ కాటేజ్ వద్ద ఉన్న లగేజ్ సెంటర్ను వెళ్ళి మీరు రసీదు చూపిస్తే మీ బ్యాగును సులభంగా తీసుకోవచ్చు. ఈ సౌకర్యం వల్ల మనం ఎలాంటి భారం లేకుండా హాయిగా గోవింద నామస్మరణతో చేస్తూ కొండ ఎక్కవచ్చు. ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. చూసారుగా ఫ్రెండ్స్, అలిపిరి మెట్ల మార్గం ద్వారా 7 కొండల వాడిని చేరుకోవడం, ఆపై మా లగేజీ సురక్షితంగా జీఎన్సీ లగేజ్ సెంటర్లో తీసుకోవడం వరకు ఈ ప్రయాణం చాలా అద్భుతంగా సాగింది. నడకదారిలో వచ్చే అనుభూతిని మాటలో వర్ణించలేం. మీలో ఎంతమందికి అలిపిరి మార్గంలో నడవడం అంటే ఇష్టం కింద కామెంట్ చేయండి. నా నెక్స్ట్ వీడియోలో అసలైన ఘట్టం రాబోతుంది. తిరుమలలో రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి, సిరో ఆఫీస్ దగ్గర ప్రాసెస్ ఎలా ఉంటుంది, అలాగే నేను పొందిన అత్యంత పవిత్రమైన సుప్రభాత సేవ దర్శన విశేషాలు, లడ్డు ప్రసాదం వివరాలన్నీ తర్వాత వీడియోలో క్లియర్గా చూపిస్తాను. ఈ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అప్పటి వరకు ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ.